సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాం. నీ మటుకు నీ సంతానము నీ రాజ్యమును నిత్యము స్థిరమగు, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. ఇక్కడ ప్రేమ గల వారులారా, దేవునికి ఒక వ్యక్తికున్నటువంటి సంబంధాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఒక వ్యక్తిని పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడంటే అడవి ప్రాంతంలో ఉన్నాడు. సౌలు చేత పారిపోయాడు. అడవిలో ఆయన గొల్ల కాసుకుంటూ లేక మరి ప్రార్థన చేసుకుంటూ తన జీవితాన్ని కొనసాగుతూ ఉండగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు గొల్ల కాసుకొని అడవిలో కట్టెను గొంగళిని కింద పెట్టి ప్రార్థన చేసేవాడు. దేవా, ఈ అడవి ప్రాంతంలో అడవి మృగముల మధ్యలో నేను జీవిస్తూ ఇదిగో ఈ మందును కాల్చుకోవడానికి మీరు ఇచ్చారని చెప్పి దేవుని ప్రార్థన చేసేవాడుగా కనబడుతూ ఉన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చూశాడు. గొర్రెల దొడ్డిలో తన అనుభవాన్ని ఏం చేస్తా ఉన్నాడంటే, ఉదయం కాగా రాత్రి ఆ యొక్క గొర్రెలకు తమ్మె వేసేవాడు సాదృశ్యంగా ఉదయకాలంలో ఏం చేస్తా ఉన్నాడు, పాలు చేసుకునేవాడు. ఆ సమయంలో ఉన్నప్పుడు దేవుడు చూస్తూ ఉన్నాడు. పాలు పెడుతున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు చూసి ఇశ్రాయేలు దేశానికి నేను రాజుగా చేస్తానని పిలిచగా అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, గొర్రెలదాసు వారికి రాజుగా ఉండటానికి తెలియని వాడు కదా అనుకుంటా ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ మటుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరపరచును, నీ సింహాసనమును నిత్యము స్థిరపరచబడును అని చెప్తా ఉన్నాడు. గొర్రెలు కాసుకునే వారికి దేవుడు ఏం చేస్తా ఉన్నాడు, ఒక రాజ్యాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. అతనికి సింహాసనం ఇవ్వబోతూ ఉన్నాడు, ఒక సంఘాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. బాధ్యత లేని వాడు అయినప్పటికీ బాధ్యత కలిగి పని చేయడానికి అప్పగిస్తూ ఉన్నాడు. అంతా సమాజం అంతా అనుకుంటా ఉంటాడు, ఓ గొర్రెరాశి వారికి ఇటువంటి సమర్థం అనుకుంటా ఉంటాడు. చాలా మంది మీరు చూడండి, ఎన్నికలేని వారిని చాలా మంది ప్రేమించరు. లోకంలో ఆస్తున్న వారిని, మంచిగా అండసండాలు కలిగిన వారిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. ఎందుకంటే మనకి ఏదైనా మరోసారి మనకు పని పడతాడేమో అని లోకంలో. లోకం అటువంటి వారిని కోరుకుంటుంది, కానీ ఎనిక లేని వారిని దేవుడు కోరుకుంటాడు. అందుకోసమై యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నాడు, యేసయ్య కుమారులు చాలా చిన్నవాడు. యేసయ్యకి కుమారులు ఉన్నారు, బలం కలిగిన వారు ఉన్నారు, శాంతశక్తి కలిగిన వారు కూడా ఉన్నారు. తన పనికి వీళ్ళు సమర్థం కలిగిన వారు కారు అని చెప్పి యేసయ్య కుమారుడు చిన్నవాడిని కోరుకున్నాడు. కోరుకొని ఉంటుండగా ఈ దావిని అభివృద్ధి పడతా ఉంటాడేమో, నేను గొర్రెగాసుకున్న వాడిని ఇశ్రాయేలు దేశానికి రాజుగా ఉండి ఆ సింహాసనం మీద ఎలా కూర్చాలో, ఆ ప్రజలు ఎలా నడిపించాలో అని చెప్పి ఆలోచన చేసి ఉంటాడేమో. అయినప్పటికైనా దేవుడు ధైర్యపరుస్తా ఉన్నాడు. నీ కుటుంబమును అని మాట్లాడుతూ ఉన్నాడు, నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరపరచబడునంటా ఉన్నాడు. దేవుడు ఇప్పుడు రాజ్యాన్ని అయిపోతూ ఉన్నాడు, సింహాసనం అయిపోతూ ఉన్నాడు, సంఘం అయిపోతూ ఉన్నాడు. ప్రియులారా, అప్పుడు ఈ మాట చెప్పినప్పుడు దావీదంతా ఉన్నాడు. 18 వచ్చినప్పుడు ఏమంటూ ఉన్నాడు, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చొని ఈలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది, ఇంతగా హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమే అంటా ఉన్నాను. చూసారా, ప్రేమ గలవారులారా, ఎన్నిక లేనివాడు, సమాజంలో పేరు లేనివాడు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు, దేవుడు ఒక హోదా ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, రాజ్యాన్ని
పరిపాలన చేయటానికి ఇచ్చాడు. ఇశ్రాయేలు దేశానికి సౌలును తీసివేసి రెండో రాజుగా ఇచ్చాడు. ప్రియులారా, చూశారా? ప్రజలు తన వారసులు, తన బంధువులు లేక ఎందరో అనుకోవచ్చు ఇతనికి ఇక ఇటువంటి హోదా వస్తుందా అని అనుకోవచ్చు, కానీ దేవుని దృష్టిలో నమ్మకమైన వాడిగా కనబడతాడు. అందుకోసమే యేసు ప్రభు చూసి ఇతడు నా ఇష్టానుసారైన మనుషులు, నా ఉద్దేశములను కూడా నెరవేర్చిన వాడు అని చెప్పేంత ఉన్నాడు. ఈనాడు చాలా మంది సేవకులు కూడా దేవుని పరిచర్యలో నెరవేర్చలేని వాడుగా ఉన్నారు. ఒక్కరిని చూశాను మధ్యకాలంలో. ఆయన బాగా సేవ చేసేవాడు, ఆరాధన నడిపేవాడు, చేసేవాడే కానీ కొంతకాలానికి ఆగిపోయాడు. ఆగిపోయేవాడున్నాడంటే నేను ఎక్కడి నుండి సహాయం వస్తుందని చెప్పి నేను సేవకుడిగా అయ్యాను, కానీ నాకు ఇప్పుడు ఎక్కడి నుంచి నాకు సహాయం రాలేదని చెప్పి ఇప్పుడు ఏం చేశాడు, లోకంలో కలిసిపోయాడు. ఇక్కడ ఆరాధన చేస్తూ ఉన్నాడు. కొంచెం చాలా మంది ఆశపడుతుంటారు, డబ్బులు కలిసిపడి లేక సేవకు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. సేవలు చాలా కీలకమైన సంగతి. సేవకు వచ్చి చాలా భాగాలు ఉన్నాయి, కష్టాలు, కన్నీరు ఎన్నో కూడా ఉన్నాయి. ఇటువంటివి కూడా మనం అన్ని కూడా ఓర్చుకొని సహించిన వాడుగా ఉండాలి. అందుకోసమై ఇక్కడ కష్టాలతో నలిగిపోయేటువంటి వాడు, సముద్రం చేత దూరంగా పారిపోయిన వాడు దావీదుతో దేవుడు మాట్లాడి చేస్తాడు, ఒక పనిని అప్పగిస్తాడు. నీకు ఒక పనిని సమర్థంగా అప్పగిస్తాము అని అంటా ఉన్నారు. చూసారా? అప్పుడు ఈ మాట అప్పగించినప్పుడు దావీదు చేస్తా ఉన్నాడు. దావీదు ఎక్కడ కూర్చోాలండి? సింహాసనం మీద కూర్చోాలి. ఏం శుభ్రం ఉంటుంది? రాజులకి ఏం కొడు ఉంటుంది? వాడు కట్టే గుడ్డలు, వాడు తొలిగే చెప్పులు, వాడి ఆలోచన, వాడి తలపులు, వాడి ఉద్దేశాలు, వాడి కోరికలు వేరుగా ఉంటాయి. ఈనాడు ఏం లేదు, మన గ్రామంలో ఒక ప్రధాన లేక ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రెసిడెంట్ అయితే వారి వస్త్రాలు, వారి నడక, వారి తీరు, వారి భాష మారిపోతుంది. మరి ఒక ఇశ్రాయేలు దేశానికి రాజుగా ఉండాలి, ఆలోచన కావాలని నడిపించాలి. తనకి ఏం ఉద్దేశం ఉండాలి? సింహాసనాన్ని ప్రార్థించిన వాడు కాదు, తన వైభోగంలో చూసి ఆశించిన వాడు కాదు. దేవుని సన్నిధిలో నేను ఉండాలని కోరుకున్నాడు. దేవుని సన్నిధిలో కోరుకొని ఏం చేస్తా ఉన్నాము? కూర్చోండి అని మాట మనం చూస్తూ ఉన్నాము. దేవుని సన్నిధానంలో ఏం చేస్తా ఉన్నాడంట? ఆయన కూర్చున్నట్టుగా కనపడుతుంది. చూడండి కదా, ఏమంటున్నాడు కింది భాగంలో? దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుని ఈలాగున మనవి చేస్తా ఉన్నాడు. మరి రాజు ఎక్కడ కూర్చుంటాడన్నా? ఈనాడు ఒక సేవకుడు వచ్చే మన ఇంటికో లేక సంఘానికి కూర్చేచ్చే తప్ప అలా అయిపోయేవాడు చాలా మంది కూడా ఉండాలి కదా, ఉండరు. ఏం పోతే కొంచెమన్నా మర్యాద ఇంజనీర్ నాకైనా అని కొంచెముగా వేయాలి, అతనికి వచ్చాలి, అతన్ని ఆహ్వానించాలి, ప్రేమించాలి, లేకపోతే వెళ్ళిపోయేవాడుగా ఉన్నాడు. మరి ఈయన ఎక్కడ వచ్చున్నాడు? నువ్వు ఒక సంఘానికి 10 మందితో లేక 20 మందితో సేవకుడిగా ఉంటావు. ఇశ్రాయేలు దేశం మీద రాజుగా ఉన్నాడు, పేరు ప్రఖ్యాతులు పొందినవాడు, సౌలు చేత పారిపోయినవాడు, దేవునికి విధేయతగా ఉన్నవాడు, దేవునికి ప్రేమను నడుచుకున్నవాడు, దేవుని నడుకను నడిచేవాడు, దేవుని ఉద్దేశాలను నెరవేర్చిన వాడు ఎక్కడ ఉన్నాడంట? దేవుని సన్నిధానంలో కూర్చొని ఉన్నాడు. కూర్చొని తన్ను తాను తగ్గించి ఏం చేస్తా ఉన్నాడు? ప్రార్థన చేసి అలవాట్లను నేర్చుకున్నాడు. ఇలాంటి కొన్ని సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. ప్రార్థన కొంతమందికి చేయనికి రాదు, వాక్యం చెప్పకుండా. నా ఎమ్మడి ఒక వ్యక్తి వచ్చాడు స్వార్థకని. మేము గంగారం వెళ్ళినప్పుడు నేను అప్పుడప్పుడు పోతూ ఉంటా కాబట్టి కొత్తగా నా ఎమ్మడి ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చినప్పుడు అన్నగారిని ప్రార్థన చేయమన్నా, నువ్వు తర్వాత తెచ్చుకున్నా అంటే ఆయన మనిషి కాదు, అన్నంలో వచ్చి తినమనే కానీ ప్రార్థన చేయలేదంటున్నా. నాకు ఎంతో బాధగా లేదు. ఇట్లాంటి మంది ఎంతమంది ఉండాలని చూసారా? ఎంతో మంది చాలా మంది కూడా ఉన్నారు ప్రియులారా. అట్లయితే సౌలు దేశానికి అతను రాలేదు, చేయవలసిన పని అంతా చేయలేదు, దేవునికి విధేయుడు కాదు, దేవుని నడకలో లేడు, ఇసుమసుము చూసి దేవుని పని విసర్జించిన వాడై ఉండగా అతన్ని తీసివేసి సాత్వికం కలిగిన వాడు,
దీన మనసు గలవాడు కావాలి. దేవుని పని కొరకై యేసయ్య కుమారుడు చిన్నవాడిని ప్రేమించి దేవుని పని అప్పగించాడు. అప్పగించినప్పుడు ఇంత నాకు గొప్ప సామర్థ్యం వచ్చిందని చెప్పి తను తాను తగ్గించుకొని దేవుని సన్నిధానంలో కూర్చొని దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా కుటుంబము ఏ పాటిని ఇంతగా చేసినదంతా నీ ఇంటికి కొంచెమే అంటా ఉన్నా. చూసారా ఎంత తగ్గిందండి? సేవకుడికి చాలా తగ్గిపో ఉండాలి. నువ్వు హెచ్చించబడిన వరకు అసలు ప్రజలకు కనపడతా ఉంటావు, కానీ సేవకుని ఏమంటాను చూడండి, మేడి పని చూడం మేడి పని పొట్ట ఇప్పించుకోవాలంటే పైకేమో అందంగా కనపడతాడు, కానీ తన జీవితంలో ఏమి కూడా ఉండదు. దేవుడికి ఇష్టంగా మనం జీవించాలి. మనకు ఏమి లేకపోయినా, తినడానికి ఆహారం సరైన హోద లేకపోయినా, కప్పడానికి సరైన వస్త్రాలు లేకపోయినా, మనలో ఎవరు కూడా నాన్నవారు లేకపోయినా కానీ నమ్మదగిన వారు ఉన్నారు. ఆయన నన్ను పిలిచాడు కనుక ఆయన నమ్మకంగా పనిచేయాలి. తన ఉద్దేశాలను నెరవేర్చాలి, తన కోరికలు నెరవేర్చాలి. నన్ను నా కుటుంబాన్ని పోషిస్తాడు, సేవను విస్తరింపచేస్తాడు, సంఘాన్ని బలపరుస్తా అనే ఒక ఉద్దేశంలో మనం కలిగి ఉండాలి. అందుకొరకై ప్రేమ గల వారులారా చూడండి, 29 వచ్చినప్పుడు 29 వచ్చిన అక్కడే 29 వచ్చిన దయచేసి నీ దాసుడునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉన్నట్లుగా దానిని ఆశీర్వాదించును. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వాదించబడునుగాక అంటా ఉన్నారు. చూసారా, అప్పుడప్పుడు కాదు, నిత్యము కూడా ఆశీర్వాదించాలి. ఈనాడు దేవుడు మానవునికి ఆశీర్వాదాలు మేలు చేయబోతుండగా మేలును కోల్పోతా ఉన్నారు. ఇక్కడ దావీదు రాజ్యం ఉన్నదాన్ని కూడా రాజ్యమును మరిచిపోయిన వాడు కాదు. ఒక సింహాసనం అంటే సింహాసనం కూడా మరిచిపోయిన వాడు కాదు. సంఘం ఉన్నది సంఘాన్ని మరిచిపోయిన వాడు కాదు. కుటుంబం ఉంది మరిచిపోయిన వాడు కాదు. తన భార్య పిల్లలు మరిచిపోయిన వాడు కాదు. కానీ అన్ని దేవుని చిత్తానుసారంగా దేవుని ఉద్దేశ ప్రకారంగా జీవించిన వాడై ఉన్నాడు. ఈనాడు చాలా మంది సేవకులు కూడా వెళితే 8-10 రోజుల దాకా రాదు సేవకులు మంది. కుటుంబం ఏమైపోయిందో తెలియదు కదా. ఇటువంటి వాళ్ళు కూడా చాలా మంది కూడా ఉన్నారు. ఇతనికి రాజ్యం ఉన్నది, సింహాసనం ఉన్నది, సంఘం ఉన్నది, కుటుంబం ఉంది, కానీ దేనిని కూడా మరిచిపోయేవాడు కాదు. నిత్యమైన సన్నిధానంలో ఉన్నాయి అంటా ఉన్నారు. నీతుడగు దేవుడు సమాధానకర్త శాశ్వత రాజు నా సజీవుడు. నీతుడగు దేవుడు సమాధానకర్త శాశ్వత రాజు నా సజీవుడు. నా సజీవుడు ఉన్నాడయ్యా, అన్నదమ్ముడు లేకపోయినా, నానేవాడు ఎవరు లేకపోయినా కానీ నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నీతిమంతుడు, ఆయన చిత్తానుసారం నేను బ్రతకాలని చెప్పి ఏం చేస్తా ఉన్నాడంటే దేవుని సంఘాన్ని కోరుకున్నాడు. దేవునితో నేను సహవాసం కలిగి ఉండాలి అని కోరుకున్నాడు. ఒకవేళ తల్లిని మరిచిపోయాడంట. తండ్రితో పెరిగి పెద్దవాడైన తర్వాత తల్లిని మరిచిపోయాడు. మనందరికీ తెలిసిన వాడే కదా తప్పిపోయిన కుమారుడు. తల్లిని మరిచిపోయాడు. అతడు తన ఉద్దేశ ప్రకారముగా స్నేహితులను ఎమరించి అలవాటు నేర్చుకున్నాడు, దేశంతో జీవిస్తున్నాడు, తల్లితో సహవాసానికి ఎడబాటైపోయి ఉన్నాడు, తల్లి మాట తృణీకరించాడు, తల్లి నడక తల్లి ఉద్దేశాలు కూడా ఎడమైపోయి ఉన్నాడు. తనకొచ్చినటువంటి ఆస్తి అంతా తీసుకుని దుర్దేశంలోకి పోయాడు. ఇంకా బాగా ఉండాలనుకున్నాడు. కానీ కొంతకాలం తర్వాత ఏమైపోయింది? అంత కూడా అయిపోయింది. తినటానికి ఆహారం లేదు,
కట్టుకునడానికి వస్త్రాలు లేవు, నాన్నవారు అసలు కూడా లేవు. ఇప్పుడు ఎవరు మర్చిపించారు? తండ్రి మర్చిపించి ఉన్నాడు. ఈనాడు కూడా చాలా మంది కూడా సావులు కానీ సోదరి సోదరులు కానీ సంఘాన్ని దూరమైపోయే వ్యక్తులు చాలా మంది కూడా ఉన్నారు. దేవునితో సమాసము కలిగి నేర్చుకునే విధానం మనకు ఉండాలి. ఈ తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరం అయిపోయాడు, అభిషాక్తం పడుతూ ఉన్నాడు. స్నేహితులు దూరం అయిపోయారు, వేషము దూరం అయిపోయారు, నాన్నవారు కూడా లేవు అనుకుని ఒక ఆలోచన చేస్తా ఉన్నాడు. ప్రభువా, ఇది 2024 సంవత్సరము 7వ మాసములు 31వ తారీఖు ఉదయకాల సమయంలో కూడా నా తండ్రి దగ్గర అనేకమైన కూలివాళ్ళు కూడా ఉంటారు, పని చేస్తూ ఉంటారు. నేను కూడా వారిలో ఒక కూలివాడిగా ఉంటానని అడుగులు కూడా వేసుకుంటా వస్తా ఉన్నాడు. వస్తూ ఉండగా ఒక గొప్ప పందుల అధికారి పొలంలో కనబడుతూ ఉండగా ఆ మచ్చి దగ్గరికి పోయాడంట. అయ్యా, ఈ పందులకు పొట్టు వేసి నేను ఆకలి తీర్చుకుంటానని చెప్పి ఒప్పందం చేసుకున్నాడంట. కానీ పందులు తినే పొట్టు కూడా అతనికి దొరక లేదంట. ఎక్కడ పోగొట్టుకున్నాడు? దేవుడితో కలిగి ఉన్నవాడు, తండ్రితో సహవాసం చేసేవాడు దూరమైపోవడం ద్వారా తన జీవితం అంతా పతనమైపోయింది. ఈనాడు మన సంగతి కూడా అంతే. ఎవరికి దూరమైనా దేవునికి దూరం అయితే జీవితం పతనమైపోతుంది ప్రియుల. అప్పుడు ఈ కుమారుడు అనుకుంటా ఉన్నాడు, ఈ పందులు నేను పొట్టు కూడా నాకు దొరకలేదు, ఏ కారణం వల్ల అని చెప్పి ఆలోచన చేసి ఏది ఏమైనా నా తండ్రి దగ్గరికి వెళ్తానని చెప్పి అడుగులు వేసుకుంటా వేస్తా వస్తున్నాడంట. అప్పుడంతా ఉన్నాడంట, పందులు మేపుచు ఆకలి బాధతో ఓటున మేచిన దూకుడనయ్యా. పందులు మేపుచు ఆకలి బాధతో ఓటున మేచిన దూకుడనయ్యా. నీదై చేరనయ్యా, తండ్రి నీవే గదయ్యా. నీదై చేరనయ్యా, తండ్రి నీవే గదయ్యా. ఇడువను నిన్ను ఎడబాయనినా హృదయము సంగిన దేవా. అయ్యా, ఇంతకాలం కూడా నేను నిలిచిపోయి ఉన్నాను తండ్రి, ఈ సమయంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని తండ్రి దగ్గరికి వచ్చానంట. ఇప్పుడు సున్నత అనుకోండి, దానికి ఏమో ఉంటుందా? సున్నకాలు ఒకటి ఏమో ఉంటుంది కదా. అంటే సున్నకాలు ఒకటి 10 అవుతుంది అని ఇలువ. సున్నదానికి ఏమంటారు? 0 అంటారు. అట్లయితే మానవుని జీవితాల్లో కూడా ఒక సేవకుడికి దేవునితో సహవాసం కలిగి ఒక సంఘం దేవుని పరిచయం అంటే ఇలువ ఉంటుంది. ఏకముగా కాకుండా దేవునితో దూరముగా ఉంటే ప్రయోజనం ఏమీ లేదు. అందుకోసమై ఇక్కడ దావీదు జీవితాన్ని మనం చూసినప్పుడు దావీదు ఎంతగానో హెచ్చించాడు, దేవుని కార్యాలు ఆయన నెరవేర్చిన వాడిగా ఉన్నాడు. అలాగైతే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా తండ్రి తన పని కొరకై పంపించాడు. నువ్వు లోకానికి వెళ్ళమన్నాడు, పోవని చెప్పలేదు. లోక పాపమును మోసుకొని పోవు దేవుని బయటగా నేను ప్రపంచానికి పంచుతున్నాను అన్నాడు. అంటే తండ్రి మాటకు జవాబు ఇవ్వకుండా తండ్రి ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటను సమ్మతించిన వాడై ఉన్నాడు, ఆ మాటకు లోపడిన వాడై ఉన్నాడు, ఆ మాటను అనుసరించిన వాడై ఉన్నాడు. లోకానికి వచ్చాడు ప్రియులారా. వచ్చి మార్కు సువార్తలో చెప్తా ఉన్నాడు. మొదటి అధ్యాయం 15 వచ్చిన కదా, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించబడి ఉన్నది, మారు మనసు పొందండి అంటూ ఉన్నాడు. భూలోకంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడండి. ఇల్లు మారుస్తున్నారు, వస్త్రాలు మారుస్తున్నారు, ఉద్యోగాలు మారుస్తున్నారు, కానీ జీవితం మారలేదు. అందుకోసమై మారని మనసును మార్చడానికి ప్రపంచానికి నేను పంపుతున్నాను అని దేవుడు చెప్పగా యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచానికి వచ్చి ఆయన చెబుతూ ఉన్నాడు, మారు మనసు పొందండి, పాప క్షమాపణ పొందండి, పాపములను నిలవ పొందండి. పాపములను చనిపోతే నిత్య నరకము, అగ్ని గుండము, పాతాళములు అని చెప్పి స్వార్థను ప్రకటిస్తూ ఉండగా
యేసుక్రీస్తు ప్రభువారు రోమా సైనికులు యేసు ప్రభువు పట్టుకున్నారు, ప్రాణాలతో కొడుతున్నారు, హింసలు చేస్తున్నారు, బాధపరుస్తున్నారు, అవమానపరుస్తున్నారు. కానీ నా మటుకు నేను చెప్పుటకు రాలేదు కానీ తండ్రి చిత్త ప్రకారముగా చేయటానికి ప్రపంచానికి వచ్చానని చెప్పి మాట్లాడుతున్నారు. దేవుని ఆలయంలో కూర్చుంటున్నాడు, శిశువు దగ్గర కూర్చుంటున్నాడు. అయితే యేసు ప్రభువును పట్టుకొని ప్రాణంతో ఒక్కడి తక్కువ దెబ్బలు కొట్టారు. మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక సత్తాన్ని జారీ చేసేవాడిని నిజంగా మీరు యేసు ప్రభువా అని చెప్పాను. అవునండి, లేఖను నెరవేర్చుడికి లోకానికి వచ్చున్నాను అంటున్నప్పుడు యేసు ప్రభువు పట్టాడు. ఆయన సెలవులు నిలువుకై ఒకటి, అడ్డముకై ఒకటి చేయించాడు, తన ఈపు మీద పెట్టాడు. ప్రాణంతో కొడుతుండగా సహించలేనంత బాధను అనుభవించిన వాడై ఉన్నాడు. ఆయన తీసుకొని వెళుతూ ఉండగా కింద పడుకుని లేస్తా ఉన్నాడు. ఎవరి కోసం? మనము చేసిన పాపము కొరకై, మనము చేసిన అన్యాయం కొరకై యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకొని వెళుతూ ఉన్నాడు. యెరూషలేము వీధుల్లో వెంటాడుతూ ఉన్నాడు. యెరూషలేము వీధుల్లో ఆయన ప్రాణంతో కొడుతూ ఉన్నాడు. దిక్కు లేని వాడి వల్ల యేసు ప్రభువు కొడుతూ ఉండగా భూమికి ఆకాశములకు మధ్యస్థానములకు వెళ్ళాడు, మురిగిపోయాడు. తండ్రిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. మరణం అయ్యేంత వరకు తండ్రితో సహవాసము చేయకుండా దూరం కాదని కానీ కష్టాలు కలిగిన, బాధలు వచ్చిన, శ్రమలు వచ్చిన, ఏమైనా కానీ తండ్రి చిత్తమును నెరవేర్చినప్పుడు నేను ఈ లోకానికి వచ్చి ఉన్నానని చెప్పి భూమికి ఆకాశములకు మధ్యస్థానములు మురిగిపోయి లాస్ట్కు దాహమని అడుగుతూ ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు? అయ్యా, 46 సంవత్సరాలు కట్టిన దేవాలయాన్ని పర్వతాలు నీవే కదా, నిన్ను నీవు రక్షించుకొని ప్రజలంతా రక్షించుము అని చెప్పి ప్రజలు మాట్లాడుతున్నారు. ఇంకొక అంటున్నారు, దేవాలయము పడగొట్టి 3 దినములలో కట్టువాడా, దిగి రమ్ము శిలువపై నుండి అని దూషించిన వాడిను నీవున్నావా? చూడండి, దేవుడు ఎంత అవమానపరుస్తున్నాడండి. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకై ఆ కలువరి సేవలో